సార్ నమస్తే అండి. శ్రీరామ్ అండి. మీ పేరండి? నా పేరు మరి కోటవట్ల మండలం ఎండపల్లి గ్రామం మడ్డి జోగురాజు. సార్ ముందుగా అసలు హిందూ సనాతన ధర్మం గురించి మీకు ఎవరైనా చెప్తే మీరు ఇలా చెయ్యాలి, పబ్లిక్లోకి వెళ్ళి ఇలా మార్పు చేయాలని వచ్చారా ఇందులోకి? లేదు అంటే ఒకరు చెప్తే ప్రేరేపిత మీరు ఉండాలి, మీరు కంపల్సరీ రండి అని ఎలా ప్రేరేపిస్తూ వచ్చారా? అది అయితే మాకు 2015లో సమర్థ సేవ ఫౌండేషన్ చెప్పి తిరుపతి దేవస్థానంలో భాగం అండి. ఆ సంవత్సరం నుంచి సత్యనారాయణ గారు మా గురువు గారు అండి, ఆయన మా ఊరు వచ్చి ఇలాగ కార్యక్రమం చేస్తామని మీరు రాగలరని అడిగితే నేను వస్తానని మీతో పాటు సహకరిస్తానని చెప్పి 2015 నుంచి కూడా ఆయనతో పాటు మన కోటవట్ల మండలం ప్రతి గ్రామం వెళ్ళి కొన్ని గ్రామాలు అయితే రామాలయంలో దూపనయోజనం కాదు మరీ చాండాలంగా ఉండేయండి. రామాయణంలోకి వెళ్తే చూడాలంటే ఇదిగా ఉండదండి, ఎవరో చేసేవారు కదండి. ఈ 2000 అప్పుడు కార్యక్రమం సమర్థ సేవ ఫౌండేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయించిన మా గురుగారు సత్యనారాయణ నేను కలిపి మన గ్రామం మొత్తం, అలాగే మన మండలం కాకుండా పక్క మండలం మాకారపాలెం మండలం కూడా కొన్ని విలేజ్లకు వెళ్ళి వాళ్ళకి కూడా కొన్ని అంటే అక్కడ కన్వీనర్ ఉండేవారండి. ఆయన కుదరకపోతే మమ్మల్ని సత్యనారాయణ నన్ను రమ్మంటే ఇద్దరు వెళ్ళేవాళ్ళం అండి. ప్రతి ఊరు వెళ్ళి కొన్ని ఊళ్ళో అయితే మరి అక్కడ రామాలయంలో ఉండేది కదండి, అక్కడ పెద్దలు పిలిచి అమ్మ మీరు ఇలా చేయగలరా లేదని చెప్పేసి అలాగా నేను వెళ్ళకపోయినా నా గురుగారు సత్యనారాయణ వెళ్ళి 2-3 రోజులు ఇలా ఊరు వెళ్ళి కొద్దిగా ఆ పెద్దలు పిలిచి ఆ గుడి ఎలా చేయాలని చెప్పి వాళ్ళు శుభ్రం చేయించేవారండి. అలాగే మా మండలం మొత్తం దూపనయోజనం కానీ ఒక సోమోదకాది కానీ ఇప్పుడు కళ్యాణాలు కానీ సోమోదకాది కానీ మొత్తం అన్నీ చేస్తున్నామండి. మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే ఒక ఊరు ఆయన ఇంకొక ఊరు వెళ్ళడం, తర్వాత మనిషి పరిచయాలు లేని పరిస్థితి. సో మీరు హిందూ ధర్మం గురించి చెప్పినప్పుడు కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు, కొంతమంది మాకు తెలుసులే లేకపోతే ఎట్లాంటి కొన్ని ప్రశ్నలు కానీ సందర్భాలు కానీ. అయితే ఇప్పుడు వచ్చి ఎక్కడ మాకు అలాంటి రిమార్క్ లేదండి. ఎలాగ రిసీవ్ చేసుకున్నా మీరు చెప్పిన అంటే వెళ్ళిన వెంటనే అమ్మ మీకు గుడి ఇలా బాగోలేదు, మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది, మనకు దేవుడికి మనకి దూపనైవేద్యం పెట్టకపోతే మన ఊరికి అది ఇష్టం, మనం శుభ్రం చేసుకోకపోతే బాగోదు, మన దేవుడిని మన ఇంట్లో ఎలాగ మన ఇంట్లో భార్య భర్తలను శుభ్రంగా ఉంటున్నాము మన దేవుడు కూడా శుభ్రం చేసుకోవాలని చెప్పి సత్యనారాయణ గారు మొత్తంగా వెళ్ళి ఒక పాఠంలాగా అలా కూర్చోబెట్టి అలాగా బోధిస్తే ఈ వేళకి మన మండలం మొత్తం మా మండలం మొత్తం ప్రతి గ్రామంలో కూడా దూపనయోజనం కానీ శుభ్రం చేస్తున్నారండి. ఇప్పుడు మా మండలం ఇప్పుడు వచ్చే వాళ్ళు రిమార్క్ లేదండి, ఏం లేదు. ఓవరాల్ గా ఇప్పుడు మీరు హిందూ ధర్మం గురించి చెప్పినప్పుడు వాళ్ళు బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మనం పాటించాల్సింది ఇదే అని మీకు ఒక రూల్ కానీ పద్ధతులు కానీ అని చెప్తున్నారా? అంటే మన గ్రామంలో మన మతం నుంచి ఇతర మతానికి వెళ్ళకుండా మన వాళ్ళందరూ మన గ్రామాలయం దగ్గరకు వచ్చి మనకు కార్యక్రమం చేసుకోవాలా, మన వాళ్ళందరూ కూడా ఇంకో మతంకి వెళ్ళకుండా చూసుకోవాలని ఒక అండర్స్టాండింగ్తో చెప్పేవండి. అయితే కొన్ని మళ్ళీ మతం మాన్యులు కూడా మన మతంలోకి వచ్చారండి. మళ్ళీ ఇక్కడ ప్రత్యేక పూజ పెట్టించి ఇక్కడ మన పంతులు గారు పెట్టి వాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళకైతే చీరలు, మగవాళ్ళకైతే పంచి తువ్వాల ఇచ్చి పూజకారం పెట్టి వామలు వామం పెట్టి అక్కడ వామం పెట్టి చేయించుకోవాలి. సో అప్పుడు ఆ క్షణంలో ఎలా ఫీల్ అయ్యారు, మీతో ఏమైనా పంచుకున్నారు? అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అక్కడికి వెళ్తే మనశ్శాంతి లేదు, ఇక్కడికి వస్తే మాకు ఇక్కడ బొట్టు పెట్టుకొని భగవంతుని చూసుకోవడానికి అలంకారం వచ్చింది అని చెప్పి అన్నారండి. ఒక మహిళ అయితే మేము పిలుకుంటానా ఆ మహిళ ప్రత్యేకంగా బండి వేసుకుని వచ్చి అంటే మా కుటుంబం మొత్తం మేము పెడుతున్నారు అని చెప్పేసి అంటే మా భజన టీం సంఘాలు ఉంటారు కంటండి, వాళ్ళ ద్వారాగా తెలుసుకొని ఆ ప్రత్యేకంగా ఇక్కడ పూజ అవుతుంటే ఇక్కడికి వచ్చి మాతో పాటు వచ్చి అక్కడికి వచ్చిన వెంటనే మేము ఇక్కడ పూజ చేస్తుంటే బాబు నేను కూడా మతం మారాలని ఉందని చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చింది. అంటే మా కుటుంబంలోనే అంటే 3 సంవత్సరాలు బట్టి ఉందట. ఈ కుటుంబంలోకి వెళ్తే నన్ను ఎవరో కూడా మా ఊళ్ళో నన్ను సహకరించలేదు, నువ్వు ఆయన మతం మారన్నావు, మేము హిందుత్వంగా పెళ్లి కానీ పేరెంట్ కానీ చేసుకుని పూజ చేసుకుని మాకు పని చేయి వెళ్ళిపోయి చెప్పి అక్క పంపించేశారు. ఇప్పుడు అది లేదు బాబు, నేను కూడా మతం మాత్రం చెప్పి ఇక్కడ వచ్చి పూజ చేస్తుంటే ఇప్పుడు పంతులు గారు సత్యనారాయణ గారు మతం కలిపి ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ చేయించుకున్నాను. అప్పటి నుంచి వాళ్ళు బాబు పెళ్లి చేసినప్పుడు అంతా కుటుంబం అంతా కలిసి ఉన్నారు. రానున్న రోజుల్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ చాలా మంది ప్రస్తుతానికి మన లోకంలో ఉన్న వాళ్ళు ఏంటంటే టేక్ ఫ్రీగా సింపుల్గా ఇంతకుముందు ఉన్న గౌరవం కానీ పద్ధతులు కానీ లేని పరిస్థితుల్లో మీరు ఏ విధంగా చెప్పాలని జనాలకు తీసుకెళ్ళాలని పడుదలుతున్నారు? జనాలకి అంటే మనకి ఎప్పుడు కూడా గుడి అన్నదే మన ఇల్లు ఎలా చూసుకున్నాం, గుడి కూడా పరిశుభ్రంగా చేసుకోవాలని మా కోరికండి. ఇంకా అదే మా దైవం అండి, మా ఎజెండా అదండి.